గారు ఏం చేశాడంట? కుటుంబాన్ని చూసుకున్నాడు, పిల్లల్ని చూసుకున్నాడు. అట్ ద రైట్ టైం దేవునితో నడిచాడు. మరి మనం ఒకదానికి పోతే ఒకదానికి పోలేం. రాయే పాత్రల కంటే నేను ఈరోజు పుంటుకూర ఒలిసిన చాలా అలసిపోయినా, మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఈరోజు కస్తి పని చేసిన నా వల్ల కాదు. ఈరోజు ఎందుకో తల తిరుగుతుంది. దేనికి చెప్తున్నావు ఈ సాకులు? నువ్వు మాట్లాడరే, దేనికి చెప్తున్నావు? దేవుని దగ్గర సాకులు పెట్టేవారు ఆయనకి ఏమాత్రం ఇష్టలు కారు. నీ కుటుంబాన్ని కట్టిన దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. నేను మొన్న ఎవరితోనో మాట్లాడుతూ అంటున్నా, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసిన, ఇంత సంఘాన్ని కట్టుకున్నా, నేనున్నానయ్యా సేవకి వెళ్దాం అన్న వారు ఒక్కరు కూడా ఈ సంఘములో లేరు అని ఎక్కడో మాట్లాడాను నేను. వెంటనే మురళి నేనున్నాను కదా సార్ అన్నాడు. వేరే సంఘాల్లో ఆత్మ లేకపోయినా, ఆత్మ నడిపింపు లేకపోయినా, ఏమీ లేకపోయినా వారు సహకరిస్తుంటే, ఈనాడు ఆత్మ కలిగిన సంఘములో నీవు నిలబడి ఆత్మ బోధలను నీవు వింటూ చలనము లేని ఒక చచ్చిన వాడి వలె ఉన్నావు. చూసావా? సిగ్గు తెచ్చుకోవాలా. నాతో తిరగడము కాదు, మనమందరము కలిసి దేవునితో తిరిగే అనుభవాన్ని సంపాదించుకోవాలా. అప్పుడు చేశాం. ఎప్పుడు? రక్షణ పొందుకున్నప్పుడు 24 గంటలు చర్చిలోనే ఉంటుంది. పాస్టర్ ఆడికి చెప్తే ఆడికి పోతుంటుంది. మరి ఈరోజు జబ్బు వచ్చిందా, రోగం వచ్చిందా, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నావు? ప్రారంభ శూరుల వలె నువ్వు ఉంటున్నావు, కానీ అదే శూరత్వం, వీరత్వం కడ వరకు నీవు కాపాడుకోలేకపోతున్నావు. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వణుకుతున్నాయి, ఇప్పుడు నేను ప్రార్థన చేసే దయ్యంతో నేనే వణుకుతున్నాను. అట్ట అయిపోయింది పరిస్థితి. అవునా కదా చెప్పండి? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నువ్వు ఎలా ప్రారంభించావు కాదు, నీ అంతము ప్రభులో ఏ విధంగా ఉందో ఒకసారి నువ్వు పరిశీలించుకోవలసిన అవసరత ఉంది. యేసయ్యా, నీ మాటలు నన్ను తాకాయ్యా, నీ మార్గములో నేను నడుస్తానయ్యా, నీతోనే నా జీవిత కాలమంతా ఉంటానయ్యా అన్నవాడు మళ్ళీ ఏమడుగుతున్నాడు? నువ్వు సెలవిస్తే ఇంటికెళ్ళి బై బై చెప్పేసి వస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంటికెళ్ళి సెలవు అడిగేసి వచ్చేస్తా. మనం ఎప్పుడు అడుగుతామండి సెలవు? ఇది సెలవా అని ఎప్పుడు అడుగుతాం? నాయనా, అమ్మ, మామ, అత్త, పెద్ద నాయనా ఆడు అంటాడు మాట. చిన్నాయన ఇప్పుడు ఆడు వద్దు అంటాడు, మానేస్తాడా? ఆ ముసలిని ఎత్తి అవతల పడేయండిరా అంటారు. ఏం సెలవు కావాలి నీకు? ఒరే, దేవుని సెలవు కోరుకోరా. సంసార జీవితాన్ని ప్రారంభిస్తున్నానయ్యా, దీన్ని ఎలా చేయాలో నీవు నాకు సెలవియ్యగా నేను ఆ విధంగా నడుస్తానయ్యా అనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఈ దిక్కుమాలిన సిగ్గులేని పాస్టర్ అడుగురా, అడుగు. ఎవరిని? మీ నాయన్ని, మీ అమ్మని, మీ అత్త, ఇంక అందరిని అయిపోయినాక సంగమా చలువా. ఇట్లాంటి వాళ్ళందరూ వరుస పెట్టి పోతారు. ఎక్కడికో తెలుసా? సమస్య లేదు దాంట్లో. ఉన్నవి చేసావండ్రా అంటే చెప్పాలా? ఉన్నవి చెయ్యండిరా, ఉన్నవి పాటించండిరా, ఉన్నవి బోధించండిరా అంటే భారతదేశ సాంప్రదాయం. 29 రాష్ట్రాలలో కేవలము 9 రాష్ట్రాల వారే
తాళి కట్టేది. 20 రాష్ట్రాల వారు తాళి కట్టరు. అప్పుడు భారతదేశ సంప్రదాయం ఎలాగయ్యింది తెలుసుకోరా చరిత్ర, చదువుకోరా చరిత్ర. పరిశుద్ధ వివాహములో అతి పెద్ద స్థితి ఏంటో తెలుసా? ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వముతో ఏం చెప్పుకోవడము? ప్రమాణాలు చేసుకోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసిన ఈ ప్రమాణము దేవుని ఎదుటను, సంఘ కాపరి ఎదుటను, సంఘము ఎదుటను నువ్వు చేశావు అని పాస్టర్ అంటాడు. ఇవే సాక్షులు. ఇంక ఏమి సాక్ష్యముతో పని లేదు. ఇవి పాటించండి అంటే అందుకే ఒక మాట ఉందండి, దేవుడు మానవుణ్ణి యథార్థవంతుడిగా చేశాడు, కానీ వాడు వివిధ రకమైన తంత్రములను కల్పించుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? ఏం చేసుకున్నాడు? ఏ పెళ్ళిలో అయినా తాగుబోతోలు లేకుండా పెళ్ళుందా? డప్పులు కొట్టకుండా పెళ్ళుందా? డీజే పెట్టకుండా పెళ్ళి ఉందా? ఈలలు, కేకలు, డ్యాన్సులు, మళ్ళీ అవి స్టేటస్సులు పెట్టుకో. అవే రేపొద్దున తీర్పు దినమున బలమైన సాక్ష్యాలు. ఇటు దూకులాడినాడు, ఎగురులాడినాడు, నా ఫోన్లోనే పట్టినారు. మళ్ళీ పేరు పెట్టేదేమో పరిశుద్ధమైన వివాహమా. లోకాన్ని చూస్తున్నావు నువ్వు. వాడు పెళ్ళిట చేసినాడా, నేను ఇట్లా చేస్తా. వాడు 1,00,000, నేను 2,00,000. వాడు 3,00,000. ఇది కాదమ్మా నీకు ఉండవలసింది. వారు ఈ భక్తి చేసి సంపాదించుకున్నారా, నేను వారికంటే రెట్టింపు భక్తి చేసి నేను కూడా సంపాదించుకుంటాను అనే రోషం ఈనాటి క్రైస్తవులకుందా? రోషము లేని క్రైస్తవులారా లెగండి దేవుని కొరకు రోషం కలిగి. బట్టలకు కాదురా రోషం, పిండి వంటలకు కాదురా రోషం, లోకానికి కాదురా రోషం, ప్రభు కొరకు రోషము కలిగిన వాడిగానే ఉండాలి. ఎంత దిగజారిపోయిన స్థితి విడిది. అపోస్తుల పేరులతో శుభాలను తెలిపిన వీడి బ్రతుకు ఈరోజు ఏమైపోయిందంట తెలుసా? లోకాన్ని చూచాడు, దిగజారిపోయాడు. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము ఏంటంట? తిన్నని మార్గమును విడిచి పెళ్లి కుమారుడైన త్రోవ తప్పిపోయిరి. ఏం విడిచిపెట్టారు వీళ్ళు? తిన్నని మార్గము విడిచిపెట్టారు. తిన్నని మార్గం ఎవరిది? దేవునిది. రెండోది ఏంటి? ఎవరు? నాకు వినపట్లేదు. పెయేలు కుమారుడైన, చదవండి అమ్మా. వారు పిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి. ఈరోజు ప్రతి క్రైస్తవుడు త్రోవ తప్పిపోయాడు. ఏం పట్టుకుంటున్నారంట? బిలాము పోయిన మార్గమున వెళ్తున్నారు. జాగ్రత్త. దేవుని దగ్గర నీవు లెక్క అప్ప చెప్పవలసిన అవసరతే ఉంది. ఏ త్రోవ? తిన్నని త్రోవ విడిచిపెట్టి ఏ త్రోవలోకి జారుకున్నావు? బిలాము పోయిన మార్గము. జాగ్రత్త, జాగ్రత్త. యెజెబెలు ఆత్మ సంఘములోకి దూరి ప్రతి ఒక్కరిని ఏ దారి పట్టిస్తుంది? బిలాము దారిని పట్టిస్తుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు చేసే భక్తి విషయంలో ఉన్న విధంలో. నువ్వు ప్రభువుకు ఇష్టముగా లేకపోతే, ప్రభు పరిచారకుడిగా నీవు లేకపోతే, నువ్వు కూడా సేమ్ టు సేమ్ మిగిలిపోయిన దానివే, మిగిలిపోయిన వాడివే. వాడు ఏం ఆశించాడంటండి? లోకమును ఆశించాడు. లోకమును చెప్పాలి, గట్టిగా చెప్పాలి. లోకమును స్నేహించాడు. ఈనాడు అనేక మంది దేవుని మాట కంటే, దేవుని కార్యాల కంటే, దేవుని అద్భుతాల కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని ఆరాధించుట కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి? మాట్లాడాలి గట్టిగా. లోకమును స్నేహిస్తున్నారు. లోకమును స్నేహిస్తున్నారు. నిన్న ఫోన్ వచ్చింది ప్రార్థనలో, ప్రశాంత్కి చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ ఏమన్నాడు? పెద్ద ప్రాణానికే గ్యారెంటీ లేదన్నాడని. రోజాలో ప్రార్థనలో ఉన్నాం, సంఘమంతా కలిసి. మనమైతే ఏమనుకుంటాం? మనం పోయి దగ్గరుంటే కొద్దిగా ధైర్యం ఉంటుంది ఏమనుకుంటాం. మనం పోయినా ధైర్యం రాదు, ఎవడు పోయినా ధైర్యం రాడు. ధైర్యం ఇచ్చువాడు ఉంటేనే ధైర్యం. ఆయన ఎలాగొస్తాడు? నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తాను. ఫోన్లోనే సంఘమంతా ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన 5-10 నిమిషాలలో కొడుకు పుట్టాడు. పెద్ద ప్రాణానికి ఎటువంటి ప్రాణహాని లేదు. పిల్లోడే ఊపిరి పీల్చుకోవట్లేదు. పెద్ద వాడికి కూడా దేవుడు జీవాన్ని ఇస్తాడు. దేవునికి అసాధ్యమైందేమి? నమ్ముట నీ వలనతే, నమ్మువానికి సమస్తము సాధ్యం. అందుకే నేనంట, నమ్మే తమ్ము నీకుంటే చేసే సత్తా నా దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. నమ్మలేని స్థితిలో ఉండి, నమ్మకం లేని వాడిగా ఉండి, నమ్మకం లేని దానిగా ఉండి మరలా దైవ దూషణ చేసే స్థితికి వెళ్ళిపోతున్నావు. నువ్వు నమ్మితే కార్యమును చూస్తావు, నువ్వు నమ్మకపోతే ఏ కార్యమును నీవు చూడలేవు. ఎవడు వీడు? ఏం పేరు? దేమా అంటే మిగిలిపోయిన వాడు. అపోస్తలులు చేసిన భక్తితో వాని భక్తిని కొనసాగించకుండా, ఆ యాత్రలో వెళ్ళకుండా, ఆ స్థితిలో ఉండకుండా వాడు దేన్ని చూసి మోసపోయాడంట? లోకాన్ని చూసి మోసపోయాడు. యేసును చూచినంత వరకు పేతురు నడుస్తూనే ఉన్నాడు. మధ్యలో వచ్చిన గాలిని చూడగానే పేతురు మునగడము మొదలెట్టాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుని జీవితం అలాగే. దేవునిలో కొనసాగినంత వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి, కృప ఉంది, దయ ఉంది, కనికరం ఉంది, జాలి ఉంది, అన్నీ ఉన్నాయి. నీవు ఎప్పుడైతే యేసయ్యను చూడక లోకాన్ని చూస్తున్నావో అన్నీలోనికి వచ్చేసాయి. అందుకే మనం నేర్చుకున్నాం, యెజెబెలు ఆత్మకు చోటిచ్చింది ఎవరంట? ఎవరు? మనమే, నేనే. ఇచ్చాము గనుక అది లోపల తిష్టేసి నిన్ను నాశనము చేసేంతవరకు ఎక్కడికి అది వెళ్ళట్లేదు. అందుకే చూడండి, 1 యోహానుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల వానిలో తండ్రి ప్రేమ లేనట్టే. ఇఫ్ యు లవ్ ద వరల్డ్, ఫాదర్స్ లవ్ ఇస్ నాట్ దేర్ ఇన్ యువర్ హార్ట్. ये संसार को देख के तू प्यार कर सकता है, लेकिन परमेश्वर का प्यार तुम्हारा अंदर नहीं है. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అందుకే మనం దేన్ని ప్రేమించకూడదు? లోకమును ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? ఇంతవరకు తండ్రిని ప్రేమించాడు, నమ్మకమైన వాడిగా ఉన్నాడు, పరిచర్యను కొనసాగించాడు. ఎప్పుడైతే లోకమును చూచాడో వాళ్ళు ఏ ప్రేమ చల్లారిపోయింది? ఇప్పుడు దేవుని
ప్రేమ చల్ల. ఇప్పుడు పొయ్యే వీడు ఒకడిని తీసుకుపోలే అంట, అక్కడున్న సంఘముల్లో ఉన్నవారు అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. జాగ్రత్త, మోసకరమైన దినాలు ఇవి. అందుకో భక్తుడు అన్నాడు, ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా, ఎంతో అందమైన చెప్పగలుగుతూ పాడాలా. ఒకరోజు ఏమొస్తుందంటండి, ఏమొస్తుంది? అంతం వస్తుంది. అది కన్నగా నూక్కుని వెళ్ళిపోతే, మనిషిని క్లియర్ చేసి వెళ్ళిపోతే ఇంకంతే. అందుకే లోకమును ఎప్పుడు కూడా చెప్పండి, లోకమునైనాను హల్లెలూయా. ఎంత చక్కగా పాడుతున్నారో, చూడముచ్చటగా ఉంది మీరు పాట పాడుతుంటే. ఏంటంట, లోకమునైనాను సోమవారం నుండి ఎవరితో? లోకంతోనే కదా. ఇంకా వచ్చే సోమవారం పండగ జిగేల్ చెప్పండి, జిగేల్ ఎంత? 2000. ఎంత? 4000. ఎంత? 5000. ప్రభు దగ్గరికి వచ్చి కానుకయ్య అంటే 100 రూపాయలు. అవునా కదా? ఎన్ని లక్షలు తగిలేస్తారు ఇప్పుడు బట్టలకి, ఎంతెంత ఖర్చు చేసేస్తారో, ఎంతెంత అప్పు. ఒక ఆయన అంటుంది, ఈసారి దుడ్లే లేవు సార్, అప్పు చేయాలా. అప్పు చేసి ఎవడైనా పండగ చేయమన్నాడా? చెప్పండి, అప్పు చేసి ఎవడైనా పండగ చేయమన్నాడా? ఉంటే చేయి. పండగ అనేది బట్టల్లో కాదు. హల్లెలూయా. పండగ అనేది బట్టల్లో కాదు. ఎక్కడ? తిండికి కరువేం పెట్టలేదే దేవుడు. తిండి చేసుకుంటున్నాం, కావాల్సింది తెచ్చుకుని ఇంకేం కావాలా? పండగ రోజు అన్నీ సేమ్ టు సేమ్, అవునా కదా? అదే పెద్ద కూర, అదే చిన్న కూర, అదే గుడ్డు కూర, అదే ఇల్లు, అదే స్టవ్, అదే డేక్ష, అదే ఇల్లు, అదే అన్నదే. మార్పు ఏమన్నా ఉందా? చెప్పండి. ఇప్పుడు సున్నాలు కొట్టింటారు చాలామంది ఇళ్ళకి. ఆ సున్నం ఏటెళ్ళకాలం అలాగే ఉంటుందా? ఏమవుతుంది మరి? నీ భక్తి కూడా మాసిపోతుంది. నీ భక్తి కూడా అలా మాయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము చేత నువ్వేమవ్వాలి? ఉతక స్నానము చేయబడాలి. ఇప్పుడు వాళ్ళ గురించి రాయడం అవసరం అంటే అవసరమే. ఎందుకు? నమ్మించి గొంతు కోసారాళ్ళు. నమ్మించి నన్ను వాడు ఏం చేశాడు? మోసం చేశాడని బాధపడుతూ రాస్తున్నాడు. ఆలోచించు. నువ్వెలాగున్నావు ఈరోజు? ప్రభు పరిచర్యలో నమ్మకంగా ఉన్నావా? పరిచర్య అంటే ఇష్టము లేని వారే చాలామంది ఉంటారు, ఇష్టపడేవారు చాలా కొంచెం మందే ఉంటారు. మనం ఎవరికి పరిచర్య చేస్తున్నామండి? దేవునికి చేస్తున్నాం. ఏండి? ఎవరికి పరిచర్య చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం పరిచర్య. నువ్వు అలా చేస్తే ఆయన దూతలను పంపించి అవి మనకు పరిచర్య చేసేటట్టుగా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. అవునా కాదా? ఏంటి? నువ్వు దేవుని పరిచర్య చేస్తే దూతలను పంపి నా పిల్లల్ని కాపాడే బాధ్యత నీదే, వారి అవసరతలు తీర్చే బాధ్యత నీదే అని చెప్పి ఏం చేస్తారంట? దూతలకు ఆజ్ఞాపిస్తాడంట దేవుడు.
అందుకే నీ చుట్టూ ఆయన దూతలు కావలి ఉండును అంటుంది దేవుని వాక్యము. ఎప్పుడు ఎప్పుడు లేకపోతే ఈ తోమాల నీవు కూడా దిగజారిపోయావా, జారిపోయావా? ఆలోచించొక్కసారి. నేను అందుకే చెప్పా, కాటికి కాలు జాపేశాం. ఇంకా మీరందరూ ఎక్కడ ఉండాలా? నిత్యము ప్రభు సన్నిధిలో ఉండాలి. తినడానికి, పడుకోవడానికి, మంచి చెడ్డ చూసుకోవడానికి ఇంటికి పోవాలా. ఇంకా మిగతా సమయం అంతా ఎక్కడ గడపాలా? చెప్పండి చెప్పండి. గడుపుతామా? ఉంటామా? ఏడవుతుందబ్బా, ఉండలేను. మాకేం కొంపలేదా? మాకేమో ఇల్లు లేదా? 5 చర్చిలో ఉంటామా? దావీదు అంటున్నాడు, దావీదు మహారాజు అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. డబ్బేం తక్కువ? పడుకోవడానికి పరుపులేమన్నా తక్కువ? కోటలేమన్నా తక్కువ? ఎన్ని ఉన్నా ప్రభు సన్నిధిలో ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట. నీకు దమ్ముందా ఈ మాట మాట్లాడే దమ్ము? దమ్ము కలిగిన రాజు అందుకే మాట్లాడాడు. ప్రభా, ఈ మాట చెప్పడానికి నువ్వు సెలవు ఇవ్వని అడగలే. ఎందుకు? నేను దేవునికి ఇష్టానుసారుడుగా ఉండే కృప నాకు ఇచ్చాడు. ఒక్కసారి తప్పు చేశాను, మరలా ఎప్పుడు తప్పు చేయలేదు. దేవుడు చెప్పినట్టుగానే నేను చేసుకుంటూ వచ్చా. కనుక నా జీవితం ఎక్కడ ఉండాలి? ఇంకా దేవునిలోనే. అందుకే ఎవరు రాయని అద్భుత కీర్తనలు రాశాడండి. యెహోవా నా కాపరి, నాకు అసలు ఈ 2 మాటల మీద కొన్ని వందల ప్రసంగాలు ఉన్నాయి. కాపరి 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 కాపరి. ఎవరిచ్చారు ఈ అనుభవం? దేవుడే కాదా? ఎప్పుడిచ్చాడు? ఆయనతో సహవాసము చేయడము మొదలుపెట్టినప్పుడు నుండి. అందుకే తన సహవాసం ఎప్పటి నుంచి అంటే తెలుసా? చిన్నప్పటి నుండి. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుండి దేవునితో అటువంటి సంబంధం కలిగిన వారు ఇద్దరు. ఒకరు దావీదు, ఒకరు సమూయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు గొప్ప ప్రవక్తగా పేరు తెచ్చుకున్నాడు. దావీదు ఇశ్రాయేలు ప్రజలను నడిపించే 40 సంవత్సరాలు నాయకుడిగా నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వు నిలబడలేకపోతున్నావు, నువ్వు జారిపోతున్నావు అంటే కారణం నీవెవరిని చూస్తున్నావు? లోకాన్ని చూస్తున్నావు. లోకాన్ని చూస్తున్నావు. లోకము వల్ల నీకు శ్రమే, కానీ లోకము వల్ల ఏ మంచి నీకు రాదు. కానీ దేవుని వైపు చూస్తే మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. అది ఎంతమైనవా మానవుని రూపమే. హల్లెలూయా. ఏ మంచి లేని నీ మీద, నా మీద ఆయన ఏం చూపించాడంటండి? మంచిని చూపించాడు. ఆ మంచిని కాపాడుకుందాం, ఆ కృపను కాపాడుకుందాం, ఆ పిలుపుకు లోబడదాం, ఆయన పరిచర్యలో కొనసాగుదాం. ఇదే మానవ కోటికి దేవుడిచ్చిన గొప్ప విధి. దీన్ని పాటించగలిగితే ఆశీర్వాదాలు నీవు కూడా అనుభవించడానికి దేవుడు కృపనిస్తాడు. అట్టి కృప ప్రభువు నీకు నాకు ఇచ్చులాగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడా, శ్రేష్టమైన నీ మాట. ఒకడు ఎంతో ఎదిగాడు నీలో, కానీ వాడు దిగజారిపోవడానికి గల కారణము లోకం. ఈరోజు ఆ లోకాన్నే మేము చూస్తున్నామేమో. దాన్ని చూడక, దాన్ని పెంటగా ఎంచి నిన్నే చూచే కృప దయచేయని. విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచుకోగలిగిన కృప దయచేయమని, గొప్ప ఫలభరితంగా ఉండే కృప దయచేయమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.